హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి మనకు గవర్నమెంట్ అయితే ఒక జీవో రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో, మనకు తల్లికి వందనం అనేది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఇస్తారు, ఎలిజిబిలిటీ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో, తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళందరికీ రూ. 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే నలుగురు. మనకు సంవత్సరానికి ఆ నలుగురు పిల్లలుంటే గనక రూ. 60,000 అనేది తల్లి ఖాతాలో జమ చేస్తారు. సో, మెయిన్ కండిషన్ వచ్చేసి ఆధార్ అనేది కంపల్సరీ ఉండాలి. సెకండ్ కండిషన్ 75% అటెండెన్స్. అంటే మనకు స్కూల్ ఎన్ని రోజులు జరుగుతుందో దాంట్లో ఇప్పుడు 100 రోజులు స్కూల్ జరిగిందంటే కంపల్సరీ 75 డేస్ అనేది ఆ పిల్లవాళ్ళ స్కూల్‌కెళ్ళి ఉండాలి. మినిమమ్ 75%. అంటే ఒక 2 అంటే 80% పెట్టుకోవడం బెటరు. మనకు ఒక రోజు అటు ఇటు అయినా కానీ మినిమమ్ 75-80% అటెండెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. దాన్ని బట్టే మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు అటెండెన్స్ లేకపోతే అమౌంట్ అయితే ఇవ్వరు. మనకు అది కూడా ఇనెలిజిబుల్ క్రైటీరియా కింద వస్తుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే చెప్పారు. అలాగే పిల్లవాళ్ళందరినీ కంపల్సరీ ఆధార్ అయితే తీసుకోమన్నారు. ఆధార్ తీసుకున్న వాళ్ళు సంబంధించి మనకు ఫోన్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలి. అలాగే మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. మనకు తల్లికి అంటే ఆ పిల్లవాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్‌లోనే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. మనకు ఇద్దరు పిల్లలు ఉంటే గనుక రూ. 30,000 తల్లి ఖాతాలోనే జమ చేస్తారు. ఏ విధంగా అయితే మనకు పెన్షన్స్ బయోమెట్రిక్ తీసుకుంటారో అదే విధంగా తల్లి దగ్గర కూడా మనకు బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. వాళ్ళు కన్ఫర్మ్ మ్యాపింగ్ తర్వాతనే మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు. అంటే స్టూడెంట్స్ ఎవరికైనా ఇస్తారనుకోకండి. కంపల్సరీ స్కూల్‌కైతే వెళ్ళాలి. అటెండెన్స్ అది గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు ఇద్దరికీ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే చెప్పడం జరిగింది. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అని కొంతమంది అంటున్నారు. బట్ గవర్నమెంట్, ప్రైవేట్ ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ పాయింటు. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే బర్త్ సర్టిఫికేట్ అదైతే ఉండాలి. కంపల్సరీ బర్త్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, తర్వాత వాళ్ళు రేషన్ కార్డ్‌లో ఉంటే గనక రేషన్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్, రేషన్ కార్డ్ నంబరు, అలాగే మనకు ఇంత మనకేంటంటే ఆల్రెడీ పోయిన గవర్నమెంట్‌లో ఏం చెప్పారంటే పట పల్లెటూరులో అయితే గనక 10,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000 మించి ఉండకూడదు నెలకు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 మించి ఉండకూడదు ఆదాయం అని చెప్పారు. సో, మళ్ళీ వీళ్ళేమన్నా పెంచుతారా లేకుంటే దాన్ని కండిషన్ తీసేస్తారా అని చూడాలి. కరెంట్ బిల్లుకి సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్ లేదండి. కరెంట్ బిల్ ఇంతొస్తే ఇస్తాము అనేదైతే చెప్పలేదు దీంట్లో. మెయిన్‌గా వీళ్ళు చెప్పింది అటెండెన్సు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, బర్త్ సర్టిఫికేటు కంపల్సరీ ఉండాలి. అలాగే కొంతమంది లాస్ట్ టైమ్ కారు ఉండడం వల్ల ప్రాబ్లమ్ అయింది. కొంతమందికి కరెంట్ బిల్ ప్రాబ్లమ్ అయింది. కొంతమందికి టాక్సెస్ వల్ల ప్రాబ్లమ్ అయినాయి. కొంతమందికొచ్చేసి ల్యాండ్ ఎక్కువ ఉండడము, ఇల్లు ఉండడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటిని గురించి అయితే డిస్కస్ చేయలేదు. కంపల్సరీ పిల్లవాళ్ళని అయితే రెగ్యులర్‌గా స్కూల్‌కి పంపించాలి. మనకు గవర్నమెంట్‌కి ఇచ్చిన కిట్స్ కానివ్వండి అవన్నీ కూడా అందుతున్నాయి ఆల్రెడీ. అవైతే వాళ్ళకి ఎవరికైతే వచ్చాయో అలాగే ఇద్దరికి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇద్దరికీ ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే మనకు మ్యాప్ అయి ఉండాలి. ఫోన్ నంబర్ మ్యాప్ అయి ఉండాలి. వాళ్ళిద్దరూ రేషన్ కార్డ్‌లో ఉండాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మదర్ బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ యాక్టివ్‌లో ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ కనుక యాక్టివ్‌లో లేకపోతే అమౌంట్ అయితే పడదు. అది కూడా క్లియర్‌గా చెప్పారు. సో, ఇప్పుడే జియో అయితే రిలీజ్ చేశారండి. ఈ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. ఇంకా ఫర్దర్‌గా ఏదన్నా కరెంట్ బిల్ కానీ, లేకుంటే ఏదన్నా అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. తెలుసుకుంటూ ఉండొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, చాలామంది అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతది అని అడుగుతున్నారు. అప్లికేషన్‌కి సంబంధించి మనకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మనకి ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? లేకుంటే సచివాలయ సిబ్బందొచ్చి ఇంటి దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారా? సో, ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి మీ దగ్గర. సో, ఏదన్నా తప్పులున్నా, ఏదన్నా మనకు పేరు తప్పున్నా, మీ ఆధార్ పిల్లలకి ఏదైనా తప్పున్నా నేము, ఫాదర్ నేము, అడ్రెస్ ఇలాంటివన్నీ కరెక్ట్‌గా చేపించుకోండి. మనకు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి. సో, ఏ నెలలో అంటే ఒక 1 ఆర్ 2 మంత్స్ అయితే పట్టొచ్చు. ఇమ్మీడియేట్‌గా అయితే మనకు రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా చాలామంది డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది కొత్తగా అప్లై చేసుకోవాలి. అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం అయితే పట్టే అవకాశం ఉంది. సో, మీరు సిద్ధంగా ఉంటే గనుక అప్లికేషన్ రాగానే డీటెయిల్స్ అనేవి మన ఛానల్‌కి తెలుస్తాయి. తెలుసుకొని మీరు వెంటనే అయితే అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బై.